కుండ పగలు కొట్టేశాడు. ఆ వెన్నంతా తీసుకెళ్లి కోతులకు పెట్టపోయాడు. అల్లరివాడని అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. ఏమే యశోద నీ కొడుకెంత దుండగీడే, మా మందిరమ్మున గొల్లపాలన్నీ మరి త్రాగినాడే, పవనిజమా ఇంట్లో కడివెడు పెరుగు త్రాగినాడు. వీళ్ళింట్లో పాలు తాగేసట, వాళ్ళ ఇంట్లో పెరుగు తాగేసట. వాళ్ళు ఎవరో పాపం గ్రామదేవతకి పూజ చేసుకోరని మండపం వేసుకుంటే అది కుప్పలు మా రెంకమ్మకు పూల పందిరి వేస్తే కాలదన్నెను పాపముగాదట. ఏదో పులకం భోగం వండి పెట్టుకుంటే అది ఎంగిల్ చేశాడట, పూల పందిరేమో తన్నేశాడట. ఇలా చాలా అల్లరి చేశాడట. ఇలా వచ్చి కంప్లైంట్ చేస్తే యశోదమ్మ నమ్మిందా? ఏలాగేలాగే మా వాడేలాగే దొంగ, ఎలా ఎంగిలి పాల్గొనంగా మా ఇంటి మీ ఇళ్ళకు వచ్చేనమ్మా అంటే ఎంగిలి పాలు తాగడానికి మీ ఇంటికి వచ్చాడా? మా ఇంట్లో ఏమైనా పాడి తక్కువ ఉందనుకున్నావా? పాలల్లో నెయ్యి వేసి పంచదార పోసి చిన్ని కృష్ణ గొనుమన్న గిన్నెడు పాలైనా గొనడు, ఏ కడుపున త్రాగే మీ ఇళ్ళల్లో పాలు, పాకొస్తంబుగా నోరెట్లొచ్చెను చిన్నివాని మీద, విన్నవారు కాదా బిడ్డలు కన్నవారు కాదా? ఏమా మీకు పిల్లలు లేరా? చిన్నపిల్లల మీద ఇలాగైనా పితురులు చెప్తున్నారు. మా ఇంట్లో పాలు లేవా? ఎర్రగా పాలు కాచి అంత పంచదార వేసి నెయ్యి వేసి తాగు నాన్న అంటే చిన్ని గిన్నె కూడా చాలా మా బొజ్జ నిండిపోయింది అంటాడు. వాడు మీ ఇంటికి వచ్చి కుండలు కుండలు పాలు తాగాడా? నేను నమ్మను అంది యశోద. అలా పాపం ఆయన రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి వాళ్ళు పడ్డ తిప్పలు, వాళ్ళ పిల్లల్నే తీసుకొచ్చి ఇగో మీ అబ్బాయిని పట్టుకున్నా అని చెప్పేలా వాళ్ళకి అవమానాలు, ఇలా ఎన్నెన్నో లీలలు చేశాడు కదా యశోదాదేవి కొడుకుగా. యశోద నందనగా, యశోమతి నందనగా కృష్ణుడు చేసిన లీలలు ఎన్నో అనమాట. యశోద దులాల అనగానే ఇలా తల్లోకి ఇన్ని లీలలు గుర్తొచ్చేస్తాయి కదా. యశోద దూలాల గోవింద గోపాల, గోవిందుడు, గోవింద పదానికి 4 అర్థాలు.